ఒకటి ఇచ్చి మనం పోయినాక తీసుకుంటాం. ఇక్కడ బాబాయ్కి దొరకదు కదా, బాబాయ్కే దొరకది, బాబాయ్కే దొరకదు ఇక్కడ. మళ్ళీ కూడి పేసిండ్రు, అది సరిగ్గా గుట్టలేదు అంటున్నారు. ఏంటో అట్లే కంటిన్యూ చేసుకుంటే అయిపోతుంది. మీ నాన్నమ్మ కాయ చెప్పవా? ఎప్పుడు వెళ్తారా అడిగినావు? మనం దిగుదామన్నా ఒక ఫోటో స్కూల్ డ్రెస్ మీద వేసుకోకుంటే. హాయ్ అండి, నా పేరు హరిప్రియ, హరి గార్డెన్. ఈరోజు ఇగో నా అందరు ఇగో ఇంతమంది పిల్లలతో, మా అక్క పిల్లలతో నేను ఫోటో దిగుతున్నా. అయితే మీకు ఈ వీడియో మీకు పెడతాను, లైక్ చేయండి. అయితే ఇక్కడ వినాయకుడిని పెట్టిర్రు పిల్లలు, అందరికీ ఇక్కడ భోజనం ఏర్పాటు చేసినారు. అయితే తినడానికి కొని వచ్చిన నేను ఇప్పుడే భోజనం చేసిన. ఇగో ఈ వీడియో చూడండి, నేను తీసుకుంటా. మంచిగా గోదావరి ఒడ్డుకు ఎంత చక్కటి భోజనం, కమ్మని భోజనం పెట్టించారు పిల్లలు. మంచి భోజనం పెట్టిండ్రు పిల్లలు. నేను ఆశావాద నుండి వచ్చిన పిల్లల దగ్గరికి, చాలా రోజులైంది వీళ్ళని చూడక. కానీ అట్లే వచ్చిన భోజనం ఆవి పోతున్నాడు, పారిపోయిండు. అరుస్తా ఉన్నది నా మన్మరాలు. అక్కడ ఆగో ఇసుక కుప్ప మీద ఎక్కింది మా మన్మరాలు, నా కొరకు అరుస్తున్నది. హరీష్ అని మంచి బాలుడు. అందరు మంచి పిల్లలే బిడ్డ మీరు. ఇంకోటి, ఎంత కష్టాన్ని కోర్చుకుంటానో ఇటువంటి జాబులల్లా సెట్ అవుతారు. అందులో మావాడు కూడా, సుర్మగాడు, మా శశిగాడు కూడా, వీళ్ళు ఈ బాబాతోడే, వాడు కూడా భరిస్తాడు కష్టం. వీళ్ళంతా ఒక తొట్టి గ్యాంగ్ అంట. చూడగో ఎన్ని రోజులు ఉంచుతారు బిడ్డ? ఎన్ని రోజులు ఉంచుతాను? ఎప్పుడు తీస్తారు? 10వ రోజుకా? సోమవారం రోజు తీస్తుండ్రా? మాట్లాడు బిడ్డ, ఏదన్నా మాట్లాడితే వినాయకుని గురించి. అయ్యగారు రోజు నిత్య పూజ చేసి, ఇగో అయ్యగారు చెప్పండి, ఇక ఏదైనా మాట్లాడండి. ఎందుకు పోవద్దు కాకపోతే పోవద్దు కదా? ఎందుకు పోతున్నావు? ఎందుకు వస్తున్నావు? ఎందుకు? బాయ్ బిడ్డ. తీసుకున్నా కొంచెం, మళ్ళీ తీసుకున్నా. ఒకటింటికి స్టార్ట్ అయింది భోజనాలు, ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయినా 4 o'clock లేచి మొత్తం అన్ని రెడీ చేసి, అవునా బిడ్డ? కూరగాయలు అన్ని సప్లై చేసింది మనోడు. వర్కర్ చేసింది మేము, ఇక్కడ వండిపించింది అంతా నేను. ఇక్కడనే వండిపించారా? వడ్డించింది ఆయన. ఫోన్ చేసి రెడీ అయినా లేవా అని అడిగి ఉరికొచ్చిండు. టేబుల్స్ ఇవన్నీ రెడీ చేసింది ఆయన. ఇవన్నీ రెడీ చేసినాక అంత లాస్ట్ కు అంత వినాయకుడు పెట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నించింది మా శేషన్న. అన్ని పెట్టే రోజు లేడు దొంగ. వాడు అనుకోకుండా ఇంటికి వచ్చిండు, నాన్న అనుకోకుండా వచ్చిండు. తినడానికి వచ్చిపోయి ఇక్కడ ఏం చేయకుండా పోయి అక్కడ ఇసుకుపోయి పెద్ద దొంగ. పిల్లగాళ్ళు ఆగనిత్తలేరు వాడిని. ఏదేమైనా కానీ ఒక తల్లి పిల్లల్లాగా మంచిగా కలిసికట్టుగా ఒక మాటతోని అందరూ ఇట్లా ఇంత చక్కగా మంచిగా హ్యాపీగా అందరూ షేర్ చేసుకొని అంత ఒకటే మాటలాగా ఉండడము వీళ్ళ ప్రత్యేకత. వీళ్ళ గ్రూప్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారో కానీ వీళ్ళదైతే గ్రేట్.
సబ్జీ దాని లాగుతారా गाड़ी लेन में है गाड़ी అయిందా తిరుగుడు వీడియో అయిందా వీడియో తీసిందా అడిగాడు అయిపోయింది అరే కదా రేపు పొద్దున చూసినాం మేము. గుడ్ మార్నింగ్. మా అమ్మ వీడియోలని వాళ్ళు నేను ఎక్కడున్నా కానీ వాళ్ళు చూసుకుంటున్నారంటే ఏంది మరి వీడియో తీస్తున్నాను పోయి అంత దూరం కూర్చున్నాను వీడియో తీస్తున్నాను పోయి అంత దూరం కూర్చున్నా తాతను ఎక్కించినా మీదికి వీర నాకు వినొస్తున్నది కానీ ఇక్కడ నుంచి నేను మాట్లాడితే నీకు వినొస్తుందా చెప్పు మా లాంగ్ కాదు లాంగ్ మళ్ళా అన్ని వెహికల్స్ పోతున్నాయి చూసినా పెద్ద కొండ ఎక్కిండ్రు నాకు భయం అవుతుంది మీరు అటు కుక్క ఎక్కుతున్నది కుక్క ఎక్కుతుందని వచ్చారు కదా మీరు? అవునా అబ్బా తీయకు మరి చెట్టు నీళ్ళు పోలేదు